ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ యొక్క Unit-1 అనేది కంటిన్యూ చేస్తున్నాము. B.Ed 4th సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో యాజ్ యూ నో, మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ 1 వీక్ వీడియోస్ అనేటివి తీసుకొస్తున్నాము. డైలీ అప్లోడ్స్ అనేటివి ఉన్నాయి ఈ వీక్ మొత్తంలో. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి వస్తాయి, బట్ ఈ వీక్ మొత్తం డైలీ అప్లోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది మనకి 3rd క్లాస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ Unit-1లో సిలబస్ గురించి వీడియో అనేది ఉంది. Unit-1కి సంబంధించిన 2 పార్ట్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి. ఇది 3rd వన్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో వెదర్ గురించి, క్లైమేట్ గురించి, అగ్రికల్చర్ గురించి అండ్ హెల్త్ గురించి చూసాము. దాంతోపాటుగా టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ గురించి కూడా చూసాం. సో ఇవాల్టి క్లాస్లో ఈ కాన్సెప్ట్స్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, విండ్స్ గురించి, క్లౌడ్స్ గురించి, మాన్సూన్స్ ఇన్ ఇండియా గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం విండ్స్ గురించి, అంటే గాలులు. ఓకే, విండ్ డైరెక్షన్ గురించి చూద్దాము. సో ఎటు నుంచి ఈ వీచే గాలులు ఉంటాయి కదా, ఎటు నుంచి వీస్తున్నాయి అనేది. ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ ద విండ్ బ్లోస్. జాగ్రఫిక్, నాట్ మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ పరంగా కాకుండా జాగ్రఫిక్ పరంగా, అంటే ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు వెళ్తుంది గాలి అనేది చూస్తాం మనం విండ్ డైరెక్షన్లో. ద విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ ఇన్ ఏ మీటర్ ఈజ్ యూజువల్లీ యావరేజ్డ్ ఓవర్ ఏ 10-minute పీరియడ్ బై ద AWS. సో మనకి డైరెక్షన్, విండ్ డైరెక్షన్ స్పీడ్ ఏదైతే ఉందో అది మీటర్లో ఎలా తీసుకుంటాము అని అంటే ఒక 10-minute పీరియడ్లో AWS ద్వారా తీసుకుంటాం. AWS అంటే ఏంటి? ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఓకే, ఈ 10-minute పీరియడ్లో ఆ గాలులు ఎలా వీస్తున్నాయి అనేది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ద్వారా తెలుసుకుంటాం మనం. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, వెదర్ స్టేషన్స్ అనేటివి ఉంటాయి. ఈ గాలు, వీచే గాలులు ఉంటాయి కదా, సో వాటిని ఒక మీటర్ ద్వారా కొలుస్తారు. దాన్ని మళ్ళీ యావరేజ్ అనేది తీస్తారు. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ విండ్ అసెస్మెంట్ పీరియడ్. సో ఈ పద్ధతిని మనం విండ్ అసెస్మెంట్ పీరియడ్ అంటాము, అంటే WAP. ఓకే, ఇఫ్ ఏ మార్క్డ్ విండ్ డిస్కంటిన్యూటీ ఈస్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ద 10-minute పీరియడ్, ద లెంత్ ఆఫ్ ద పీరియడ్ విల్ బి కరస్పాండింగ్లీ రెడ్యూస్డ్. ఒకవేళ ఈ 10-minute పీరియడ్లో విండ్ డైరెక్షన్ చూసేటప్పుడు ఎక్కడన్నా డిస్కంటిన్యూటీ అనేది ఉందనుకోండి విండ్లో, అంటే వీచే గాలుల్లో సడన్గా ఆగిపోవడము, డిస్కంటిన్యూ అవ్వడం అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే మన లెంత్ ఆఫ్ ద పీరియడ్ని కూడా రెడ్యూస్ చేస్తాం. ఓకే, అంటే ఈ 10 minutesలో పూర్తిగా గాలులు వీస్తే ఆ ప్రకారంగానే మెజర్ చేయొచ్చు, కానీ మధ్య మధ్యలో డిస్కంటిన్యూ అవుతే ఈ 10-minute పీరియడ్ అనేది కూడా తగ్గిస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎ విండ్ డైరెక్షన్ ఆర్ విండ్ స్పీడ్ స్పెసి, ద లెంత్ ఆఫ్ ద విండ్ అసెస్మెంట్ పీరియడ్ విల్ ఆల్వేస్ బీ 2 minutes. సో విండ్ డైరెక్షన్ కానివ్వండి, విండ్ స్పీడ్ని తెలుసుకోవడానికి కానివ్వండి, ఓ సర్టెన్ లెంత్ ఆఫ్ పీరియడ్ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఇంతకుముందే చూసాం కదా, దాన్నే విండ్ అసెస్మెంట్ పీరియడ్ అంటాం. అది ఎక్కువగా 2 minutesలోనే చూస్తారు. ఫర్ ఆల్ ద స్పెసి రిపోర్ట్స్, ద విండ్ అసెస్మెంట్ పీరియడ్ విల్ వ్యారీ బిట్వీన్ 2 and 10 minutes. సో మోస్ట్లీ 2 minutes తీసుకుంటారు, బట్ మిగతా వాటికి అన్నిటితో కలిపి చూసుకుంటే 2 నుంచి 10 minutes వరకు ఈ పరిధి అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, విండ్ డైరెక్షన్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ 10 degrees ఇంక్రిమెంట్స్ ఇన్ ద మీటర్/స్పెసి మెసేజ్. సో 10 degrees ఇంక్రిమెంట్స్ ద్వారా విండ్ డైరెక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. సో విండ్ డైరెక్షన్ అంటే ఏంటి? మనకి గాలులు ఎలా వీస్తున్నాయి, ఏ డైరెక్షన్ నుంచి ఎటు వెళ్తున్నాయి. ఓకే, దీన్ని ఎలా చూస్తాం మనం? 10-minute పీరియడ్ టైంలో AWS ద్వారా, అంటే ఈ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్లో WAP మెథడ్ ద్వారా తీసుకుంటాము. యూజువల్గా 2 minutes నుంచి 10 minutes వరకు ఈ పీరియడ్ ఆఫ్ టైం ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విండ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ మెజర్డ్ అండ్ రిపోర్టెడ్ ఇన్ నాట్స్. సో విండ్ స్పీడ్ అనేది నాట్స్ ద్వారా మెజర్ చేస్తారు, అండ్ దాని రిపోర్ట్ కూడా నాట్స్లోనే ఉంటుంది. మరి నాట్స్ అంటే ఏంటి? యూనిట్ ఆఫ్ స్పీడ్ అనమాట నాట్స్ అంటే. ఓకే, స్పీడ్ని మనం ఇలా కొలుస్తాం, అంటే 1.852 km/hని 1 knot అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూస్తే ద విండ్ స్పీడ్ ఈస్ యావరేజ్ యాజ్ పర్ ద వ్యాప్ డీటెయిల్స్ అబోవ్. సో ఈ విండ్ అసెస్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ ద్వారా మనకి విండ్ స్పీడ్ అనేది యావరేజ్ అనేది తీస్తారు. కామ్ విండ్స్ ఆర్ ఎన్కోడెడ్ యాజ్ 0.00000 knot. ఓకే, సో కామ్ విండ్స్ అంటే ఏ విధమైన ఈదరగాలు కాకుండా కామ్గా ఉండే ఈ గాలులు ఏవైతే ఉంటాయో వాటిని 0.00000 knots కింద తీసుకుంటారనమాట. ఓకే, మ్యాక్సిమం విండ్ స్పీడ్ గస్ట్ FM. ఓకే, మ్యాక్సిమం విండ్ స్పీడ్ని గస్ట్లో తీసుకుంటారు. మరి గస్ట్ అంటే ఏంటి? ఏ గస్ట్ ఈజ్ ఏ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విండ్ కంపేర్డ్ టు ద మ్యాన్ స్పీడ్ అండ్ ఆఫ్ లెస్సర్ డ్యూరేషన్ దాన్ ఎ స్క్వాల్.
సో గస్ట్ అనేది ఏంటంటే విండ్ యొక్క ఈ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో చాలా గట్టి గాలులు వీస్తాయి అన్నమాట. ఓకే, అది కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకే, విచ్ ఈస్ లెస్సర్ దెన్ స్క్వాల్. స్క్వాల్ అంటే ఏంటంటే సడన్గా స్ట్రామ్ రావడం, అంటే లైక్ ఈదరగాలు వేయడం, దీనికంటే తక్కువగానే ఉంటుంది గస్ట్ అనేది, బట్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది విండ్లో. ఓకే, ఇన్ ద మీటర్/స్పెసి మెసేజ్ ఫార్మాట్ ఓన్లీ గస్ట్ 10 knot ఆర్ మోర్ అబౌవ్ ద మీన్ స్పీడ్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఈ మీటర్/స్పెసిలోనే మనము ఈ విండ్ యొక్క స్పీడ్ని అసెస్మెంట్ చేస్తున్నాం, అవునా? సో దాంట్లో గస్ అనేటివి 10 knots కంటే ఎక్కువగా మెజర్ అయితేనే తీసుకుంటుంది, లేదా ఈ మీన్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే వేరియేషన్ ఇన్ డైరెక్షన్ ఈస్ డిఎన్ 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 వి డిఎక్స్ డిఎక్స్ డిఎక్స్. సో ఈ ఫార్మాట్లో మనము విండ్ యొక్క డైరెక్షన్ యొక్క వేరియేషన్ని మెజర్ చేస్తాం. ఓకే, ఇఫ్ డ్యూరింగ్ వ్యాప్ టోటల్ వేరియేషన్ ఈజ్ 60 degrees ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 180 degrees అండ్ ద మీన్ విండ్ స్పీడ్ ఈజ్ 3 knots ఆర్ మోర్, the observed two extreme directions between which the wind is varied shall be given by ఈ ఫార్మాట్లో ఇస్తారు ఇన్ క్లాక్ వైజ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఈ విండ్ అసెస్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఒకవేళ దాంట్లో టోటల్ వేరియేషన్ అనేది 60 degrees కంటే ఎక్కువ మరియు 180 degrees కంటే తక్కువ ఉండి, అండ్ విండ్ స్పీడ్ అనేది 3 knots కంటే ఎక్కువ ఉందనుకోండి, లేదా 3 knots ఉందనుకోండి, ఆ వేరియేషన్ని ఈ ఫార్మాట్లో క్లాక్ వైజ్ ఆర్డర్లో మెజర్ చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ దిస్ గ్రూప్ షెల్ నాట్ బి ఇంక్లూడెడ్. ఒకవేళ అలా లేకపోతే, అంటే 60 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ మరియు 3 knots స్పీడ్ అనేది లేకపోతే ఈ ఫార్మాట్లో మెజర్ చేయరాదు అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి విండ్ గురించి, విండ్ డైరెక్షన్ గురించి అండ్ విండ్ స్పీడ్ గురించి. మనకు తెలియాల్సింది ఏంటి, గాళ్ళు ఎటు నుంచి ఎటు వీస్తున్నాయి అనేది మీటర్/స్పెసి ద్వారా చూసుకుంటాము, ఏడబ్ల్యూఎస్లో మెజర్ చేస్తాము విండ్ అసెస్మెంట్ పీరియడ్ ద్వారా, అండ్ అలాగే దీంట్లో వేరియేషన్స్ని కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లౌడ్స్. ఓకే, మబ్బుల గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పినట్టే ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రదేశాలే కాబట్టి ఎవ్రీథింగ్ మనకి తెలిసే ఉంటుంది, బట్ సైంటిఫికల్గా అండ్ మోర్ డీటెయిల్గా నేర్చుకుంటాం ఈ ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఇందులో ఇష్యూస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది చూడాలి, అండ్ వాటికి సంబంధించిన ప్రివెన్షన్స్ను రెమెడీస్ అనేటివి చూడాలి. ఓకే, సో క్లౌడ్స్ గురించి చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్కై. మీరు చూసుకుంటే ఆకాశంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయి. ఓకే, ఫ్యూ ఆర్ లార్జ్ ఫ్లఫీ, ఫ్యూ ఆర్ థిన్ గ్రే, లైట్ విస్పీ అండ్ ఫ్యూ ఆర్ లార్జ్ దట్ కెన్ కవర్ ద ఎంటైర్ స్కై. సో కొన్ని ఫ్లఫీగా ఉంటాయి మబ్బులు, కొన్ని చాలా థిన్ లేయర్ ఆఫ్ క్లౌడ్ అనేది ఉంటుంది, గ్రే కలర్లో ఉంటాయి, లైట్ అండ్ విస్పీగా ఉంటాయి. ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని అయితే మొత్తం ఆకాశాన్ని కవర్ చేస్తున్నట్టు ఉంటాయి మబ్బులు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేటివి మనం చూడొచ్చు ఆకాశంలో. ఆల్ క్లౌడ్స్ ఆర్ కండెన్స్డ్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ ద ఎయిర్ ఈవెన్ దో దే లుక్ డిఫరెంట్. సో మబ్బులు ఎలా ఫామ్ అవుతాయి మనకి, కండెన్స్డ్ వాటర్ తోటే. ఓకే, సో ఎవ్రీ క్లౌడ్ ఈజ్ ఎ కండెన్స్డ్ వాటర్ బట్ దే లుక్ డిఫరెంట్. ఓకే, దే ఫామ్ వెన్ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్ అప్వర్డ్. ఎప్పుడైతే ఈ వార్మ్ వాటర్ అనేది క్రియేట్ అవుతుందో అది లైట్ వెయిట్ అయ్యేసరికి భూమి నుంచి పైకి రైజ్ అవుతుంది. ఓకే, యాజ్ ద వార్మ్ ఎయిర్ రైజెస్ ఇట్ కూల్స్. Cool air can't hold as much water as warm air, so the water in the air condenses around dust particles that are floating around. So ఎప్పుడైతే వాటర్ వార్మ్ అవుతుందో లైట్ వెయిట్ అయ్యి అది అప్వర్డ్ వెళ్తుంది అనమాట, పైకి వాటర్ వేపర్ ద్వారా వెళ్తుంది. తర్వాత పైకి వెళ్ళే కొద్దీ కూల్ అవుతుంది వాటర్ అనేది. సో ఈ కూల్ ఎయిర్ అనేది వాటర్ని ఎక్కువగా ఆపలేదు, వార్మ్ ఎయిర్ అనేది ఆపగలుగుతుంది కానీ కూల్ ఎయిర్ ఆపలేదు, మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా అట్రాక్ట్ అవ్వకుండా వాటర్ అనేది కండెన్స్ అవుతుంది అనమాట తన చుట్టూ ఉన్న డస్ట్ పార్టికల్స్ తోటి. సో అదే మనకి ఆకాశం ఫ్లోటింగ్ అరౌండ్. ఓకే, యాజ్ దీస్ డ్రాప్లెట్స్ బిల్డప్ ఇన్ ద స్కై దే ఫార్మ్ క్లౌడ్. సో ఆ డ్రాప్లెట్స్ అనేటివి స్కైలో ఎక్కువగా బిల్డప్ అవుతే అవి క్లౌడ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, సో క్లౌడ్స్ ఎలా ఫామ్ అయినాయి మనకి, వాటర్ వేపర్ అనేది పైకి వెళ్తూ కండెన్స్ అయిపోయే వాటర్ అనేది దాని చుట్టూ ఉన్న డస్ట్ పార్టికల్స్ తోటి డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి దెన్ దెర్ ఈజ్ ఏ క్లౌడ్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్లౌడ్స్ ఆర్ యూజువల్లీ గ్రూప్డ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ దర్ ఆల్టిట్యూడ్ అండ్ షేప్. సో క్లౌడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయని చూసాం కదా. సో వాటిని కొన్ని క్లాసిఫికేషన్స్ లాగా తీసుకురావడం జరిగింది. దేని మీద బేస్ చేసుకొని, ఆల్టిట్యూడ్ను షేప్. ఆల్టిట్యూడ్ అంటే మబ్బులు ఎంత హైట్లో ఉన్నాయి భూమి నుంచి అనేది, అండ్ షేప్ మీకు తెలిసిందే. ఓకే, there are 10 cloud shapes that fall into 4 major altitude groups. సో మనకి 10 cloud shapes అనేటివి ఉన్నాయి, అవి 4 మేజర్ ఆల్టిట్యూడ్ గ్రూప్స్లో ఫామ్ అవుతాయి. అంటే
హై క్లౌడ్స్ ఒకటి, మిడిల్ క్లౌడ్స్ ఒకటి, లో క్లౌడ్స్ ఒకటి, వర్టికల్ క్లౌడ్స్ ఒకటి. ఓకే, పేరులోనే మీకు ఆల్టిట్యూడ్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే హై క్లౌడ్స్ మనకి 6000 మీటర్స్ ఇన్ ద స్కై ఉంటాయి ఇవి. ఇట్ హ్యాస్ 3 టైప్స్ ఆల్ కంటైనింగ్ ద వర్డ్ సిరస్ విచ్ మీన్స్ విస్పీ హెయిర్ ఇన్ లాటిన్. సో ఈ 3 టైప్స్లో 3 వర్డ్స్లో కూడా మనకి సిరస్ అనే వర్డ్ కనిపిస్తుంది. సిరస్ అంటే ఏంటి? విస్పీ హెయిర్ అంటే ఇప్పుడు మీరు హార్స్ స్టైల్ చూసారనుకోండి, గుర్రం యొక్క తోక ఎంత విస్పీ ఉంటుంది, ఫైన్ అండ్ థిన్ హెయిర్స్ అనేటివి ఉంటాయి. సో ఆ విస్పీ హెయిర్ లాటిన్లో ఏంటి మనకి సిరస్. ఓకే, సో ఈ హై క్లౌడ్స్లో 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేటివి ఉన్నాయి. ప్రతి ఒక్క క్లౌడ్ నేమ్లో సిరస్ అనే వర్డ్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి మనకి విస్పీ హెయిర్ అంటే థిన్ అండ్ ఫైన్ హెయిర్. ఓకే, సిరస్ క్లౌడ్స్ ఆర్ థిన్ అండ్ విస్పీ ఆల్సో నోన్ యాజ్ హార్స్టైల్ క్లౌడ్స్. సో వీటిని హార్స్టైల్ క్లౌడ్స్ అని కూడా అంటాము సిరస్ క్లౌడ్స్ని. Cirrocumulus clouds are big fluffy clouds that look like a big head of curly hair. Cirrocumulus. ఓకే, ఈ cirrocumulus clouds అనేటివి బిగ్ అండ్ ఫ్లఫీ క్లౌడ్స్ ఉంటాయి. ఇవి అంటే లైక్ మీరు కర్లీ హెయిర్ చూసారనుకోండి, అది ఎలా ఉంటుందో ఈ క్లౌడ్స్ కూడా అలా ఉంటుందన్నమాట. ఓకే, cirrostratus clouds are like big sheets of thin clouds covering the sky. సో మొత్తం స్కైని థిన్ షీట్ ఆఫ్ క్లౌడ్ కవర్ చేసింది అనుకోండి, దాన్ని సిరోస్ట్రాటస్ అంటాం. ఓకే, స్ట్రాటస్ అనేది మనకి షీట్ లైక్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఇచ్చింది అదే చూడండి, స్ట్రాటస్ మీన్స్ షీట్ లైక్. ఓకే, దిస్ క్లౌడ్ ఈస్ బిగ్ విస్పీ షీట్ ఇన్ ద స్కై. సో ఈ సిరోస్ట్రాటస్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా ఉంటాయి, ఎందుకంటే ఎంటైర్ స్కైని ఒక థిన్ లేయర్తో కవర్ చేస్తాయి కాబట్టి, అండ్ చాలా థిన్గా ఉంటాయి. ఓకే, సో మనకి హై క్లౌడ్స్ అనేటివి 6000 మీటర్స్ హైట్లో ఉంటుంది స్కైలో. అండ్ అలాగే ఇందులో 3 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క క్లౌడ్ నేమ్లో సిరస్ అనే వర్డ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, విచ్ మీన్స్ విస్పీ హెయిర్ ఇన్ లాటిన్. ఓకే, సో ఇందులో హై క్లౌడ్స్లో ఫస్ట్ మనకి సిరస్ క్లౌడ్స్, ఇవి థిన్ ఉంటాయి, విస్పీ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ సిరోక్యుములస్ క్లౌడ్స్, ఇవి బిగ్ అండ్ ఫ్లఫీ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సిరోస్ట్రాటస్ క్లౌడ్స్ విచ్ ఆర్ థిన్ అండ్ కవర్స్ ద ఎంటైర్ స్కై. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మిడిల్ క్లౌడ్స్, ఇవి 2000 నుంచి 6000 మీటర్స్ మధ్యలో ఉంటాయి. ద ప్రిఫిక్స్ ఫర్ మిడిల్ క్లౌడ్స్ ఆర్ ఆల్టో విచ్ మీన్స్ మిడిల్. సో ఈ మిడిల్ క్లౌడ్స్ యొక్క సబ్ కేటగిరీస్లో మనకి నేమ్లో ఆల్టో అనేది కనిపిస్తుంది. ఆల్టో అంటే ఏంటి? మిడిల్. ఓకే, ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి, ఆల్టో స్ట్రాటస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్ట్రాటస్ అంటే ఏంటి? స్కై మొత్తాన్ని కవర్ చేసే ఒక క్లౌడ్స్ అనమాట. సో ఆల్టో స్ట్రాటస్ అంటే ఏంటి? ఆల్టో అంటే ఆల్రెడీ మిడిల్ అని తెలుసు, మిడిల్ ఆల్టిట్యూడ్లో ఉండే క్లౌడ్స్. ఓకే, ఆల్టో స్ట్రాటస్ హ్యాస్ అ వర్డ్ స్ట్రాటస్ విచ్ మీన్స్ బిగ్ షీట్స్ ఆఫ్ క్లౌడ్స్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. దే ఆర్ గ్రే ఇన్ కలర్ అండ్ కవర్ ఎంటైర్ స్కై. సో గ్రే కలర్లో ఉంటాయి అండ్ మొత్తం స్కైని కవర్ చేస్తాయి ఆల్టో స్ట్రాటస్ క్లౌడ్స్ అనేటివి. దే ఆర్ థిక్ దట్ దే డిస్రప్ట్ సన్లైట్. దిస్ క్లౌడ్స్ ఫార్మ్ బిఫోర్ ఎ స్టార్మ్. సో ఇవి చాలా థిక్ ఉంటాయి, సన్లైట్ కూడా ఎర్త్కి రీచ్ అవ్వనంత థిక్ ఉంటాయి. అంటే ఈ సన్లైట్ని మొత్తానికి డిస్రప్ట్ చేస్తాయి అనమాట. ఓకే, అడ్డుకుంటాయి అనమాట. అండ్ ఈ క్లౌడ్స్ మనకి స్టామ్కి ముందు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆల్టోక్యుములస్ ఆర్ లైక్ సిరోక్యుములస్ దట్ ఆర్ పఫీ బట్ దేర్ ఆర్ వెరీ డార్క్ ఇన్ కలర్ అండ్ టెన్ టు ఫార్మ్ పఫీ మాసెస్ ఇన్ ప్యారలల్ బ్యాండ్స్ అక్రాస్ ద స్కై. సో ఆల్టో స్ట్రాటస్ క్లౌడ్స్ ఏమో గ్రే కలర్లో ఉంటాయి, అయినా సరే సన్లైట్ని అడ్డుకుంటాయి. ఆల్టోక్యుములస్ క్లౌడ్స్ ఏంటంటే ఫ్లఫీ ఉంటాయి ఇవి. ఓకే, అండ్ అలాగే వెరీ డార్క్ ఇన్ కలర్. ఓకే, అండ్ మీరు చూసుకున్నట్టయితే ఒక బ్యాండ్స్ లెక్క కనిపిస్తూ ఉంటాయి ఈ క్లౌడ్స్ అనేటివి మనకి. సో ఇది అబౌట్ మిడిల్ క్లౌడ్స్. ఇందులో మనకి టైప్స్ ఏంటి? ఆల్టో స్ట్రాటస్ను ఆల్టో క్యుములస్. నెక్స్ట్ ఇప్పుడు లో క్లౌడ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే బిలో 2000 మీటర్స్ ఉంటాయి లో క్లౌడ్స్ అనేటివి. ఇవే మనకి దగ్గరలో ఉండే క్లౌడ్స్ ఎర్త్కి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లో క్లౌడ్స్. సో 2 టైప్స్ అనేటివి ఉంటాయి, ఆల్ కాల్ స్ట్రాటస్. సో ఈ లో క్లౌడ్స్లో మనకి స్ట్రాటస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హై క్లౌడ్స్లో సిరస్ వర్డ్ కనిపిస్తుంది, మిడిల్ క్లౌడ్స్లో ఆల్టో అనే వర్డ్ కనిపిస్తుంది, లో క్లౌడ్స్లో స్ట్రాటస్ అనే వర్డ్ కనిపిస్తుంది. స్ట్రాటస్ అంటే ఏంటి? మళ్ళీ ఎంటైర్ స్కైని ఫిలప్ చేసే క్లౌడ్స్. ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ ఆర్ వాట్ యు సీ ఆన్ ఏ హేజీ డే. సో హేజీ డేలో మీరు స్ట్రాటస్ క్లౌడ్స్ అనేటివి చూడొచ్చు. హేజీ అంటే క్లియర్ క్లైమేట్ ఉండదు చూడండి, సో అదనమాట. ఓకే, అన్క్లియర్ క్లైమేట్ కింద తీసుకోవచ్చు హేజీ అంటే. Stratocumulus are also low and grey, but since they have cumulus word, it means they have a bit more shape.
సో స్ట్రాటస్లో క్యూములస్ కూడా వర్డ్ ఉంది కాబట్టి స్ట్రాటో క్యూములస్ కాబట్టి ఆల్దో థిన్ లేయర్ ఆఫ్ క్లౌడ్సే కానీ క్యూములస్ ఉంది కాబట్టి ఆ థిన్ లేయర్ ఆఫ్ క్లౌడ్స్కి కూడా ఒక షేప్ అనేది ఉంటుంది. ఓకే, క్యూములస్ వర్డ్ అంటేనే బిగ్ అండ్ ఫ్లఫీ కాబట్టి. ఓకే, సో ఇది లో ఆల్టిట్యూడ్లో ఉంటాయి ఈ క్లౌడ్స్ అనేటివి అండ్ గ్రే కలర్లో ఉంటాయి. దీస్ ఆర్ లంపీ లేయర్స్ అక్రాస్ ద స్కై దో దే రేర్లీ ప్రొడ్యూస్ రెయిన్. సో లంపీ లేయర్స్ లాగా అంటే ఒక ముద్దలు ముద్దలు లెక్క కనిపిస్తూ ఉంటుంది మీకు స్కైలో చూస్తే ఈ క్లౌడ్స్ అనేటివి. అండ్ రెయిన్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి ఈ క్లౌడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నింబోస్ట్రాటస్. క్లౌడ్స్ ఆర్ వన్స్ దట్ మేక్ యూ వాంట్ టు స్టే జస్ట్ ఇన్సైడ్ ఆల్ డే. సో నింబోస్ట్రాటస్ క్లౌడ్స్ ఏంటంటే వెదర్ అనేది పూర్తిగా రెయినీ వెదర్ లాగా మార్చేస్తుంది. సో డార్క్ అండ్ వెట్ వెదర్ లాగా ఉంటుంది. సో అందుకే మీరు ఎక్కువగా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతారు. సో అలాంటి క్లౌడ్స్ని నింబోస్ట్రాటస్ క్లౌడ్స్ అంటారు. దే ఆర్ డార్క్ అండ్ వెట్ లుకింగ్. దే ప్రొడ్యూస్ ఏ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి నింబోస్ట్రాటస్ క్లౌడ్స్. ఓకే, సో లాస్ట్ వన్ ఈస్ వర్టికల్ క్లౌడ్స్. సో ఇక్కడ చూసుకుంటే దీస్ ఆర్ వర్టికల్ ఇన్స్టెడ్ ఆఫ్ హారిజాంటల్. వీ హ్యావ్ 2 types ఆఫ్ వర్టికల్ క్లౌడ్స్. సో క్లౌడ్స్ మీరు ఆకాశంలో చూసుకున్నట్టయితే అన్ని హారిజాంటల్గానే ఉంటాయి. ఓకే, వర్టికల్గా ఉంటాయి. సో వర్టికల్గా ఉండే క్లౌడ్స్ ఏంటి? వర్టికల్ క్లౌడ్స్. ఓకే, క్యూములస్ క్లౌడ్స్ ఆర్ వన్స్ యూ క్యాన్ సీ షేప్స్ ఇన్ వెన్ యూ లుక్ అప్ ఎట్ దెమ్ ఇన్ స్కై. సో ఆకాశంలో చూసినప్పుడు ఇలాంటి షేప్స్ అనేవి కనిపించినాయి అనుకోండి క్లౌడ్స్లో, వాటి క్యూములస్ క్లౌడ్స్ అంటాము. క్యూములో నింబస్ అంటే క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ రెయినీ. ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేటివి చాలా డార్క్ అండ్ రెయినీ ఉంటాయి. ఆఫెన్ టర్న్ ఇంటూ థండర్ హెడ్స్. సో థండర్ స్టార్మ్స్ అనేటివి క్రియేట్ చేస్తాయి ఈ క్లౌడ్స్ అనేటివి, which is when a cloud develops into a thunderstorm. Okay, so ivi different types of clouds. So next manam common types of clouds in troposphere lo chudamu. So cloud mariyu associated perception. Okay, cirrus clouds anetivi manaki ekkuva rainfall anedi undadu. Cirrostratus lo kuda undadu nil rainfall. Cirrocumulus lo kuda nil rainfall. Ivanni kuda high altitude lo untayi. Okay, next one is autocumulus. Indulo రెయిన్ఫాల్ అనేది ఉండదు అన్లెస్ క్యాటలైనస్ అనమాట. ఇదేంటి అని అంటే ఉన్న క్లౌడ్స్ని వేరే హీట్ కానివ్వండి వేరే గాలులు కానివ్వండి డిస్టర్బ్ చేసినప్పుడు స్లైట్ రెయిన్ఫాల్ అనేది చూడొచ్చు, స్నో రూపంగా కానీ రెయిన్ రూపంగా కానీ. ఓకే, అది ఆల్టోక్యూములస్. ఆల్టోస్ట్రాటస్లో రెయిన్ అనేది ఉంటుంది, లేదా స్నో అనేది పడుతుంది, లేదా ఐస్ పిలెట్స్ కూడా పడతాయి. ఐస్ పిలెట్స్ అంటే మంచు గుళికలు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనకి మిడిల్ క్లౌడ్స్ కిందకు వస్తాయి. లో క్లౌడ్స్లో నింబోస్ట్రాటస్. సో ఇక్కడ మనకి రెయిన్ అనేది ఉంటుంది, స్నో అనేది ఉంటుంది, ఐస్ పిలెట్స్ అనేవి ఉంటాయి. స్ట్రాటస్ క్లౌడ్స్లో డ్రిజిల్ అనేది ఉంటుంది, అంటే చిన్న రెయిన్ అనేది ఉంటుంది అండ్ అలాగే స్నో అండ్ ఆల్సో స్నో గ్రెయిన్స్ కూడా పడతాయి. ఓకే, స్ట్రాటోక్యూములస్లో మనకి రెయిన్ అనేది ఉంటుంది, స్నో అనేది ఉంటుంది, అది కూడా వెరీ లైట్ ఇంటెన్సిటీ. ఓకే, ఎక్కువగా ఉండదు అండ్ డ్రిజిల్ ఆఫ్ ద రెయిన్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్యూములస్. దీంట్లో రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, స్నో కూడా ఎక్కువగా పడుతుంది. టవరింగ్ క్యూములస్ చూసుకున్నట్టయితే రెయిన్ ఉంటుంది, స్నో ఉంటుంది, అలాగే స్నో పిలెట్స్ ఉంటాయి. క్యూములో నింబస్ క్లౌడ్స్లో మనకి రెయిన్ అనేది ఎక్కువగా పడుతుంది, స్మాల్ హెయిల్ వడగళ్ళు అనేటివి పడుతూ ఉంటాయి. హెయిల్ కూడా అంటే వడగళ్ళు, స్నో ఆర్ స్నో పిలెట్స్. ఓకే, ఇవి కూడా పడుతూ ఉంటాయి. సో ఇది మనకి క్లౌడ్స్ అండ్ వాటికి సంబంధించిన అసోసియేటెడ్ పర్సెప్షన్. సో నెక్స్ట్ ఇప్పుడు మాన్సూన్స్ ఇన్ ఇండియా గురించి చూద్దాము. ద మాన్సూన్స్ ఇన్ ఇండియా ఆర్ గ్రేట్లీ రిఫర్డ్ టు ద సీజన్ ఆఫ్ రెయిన్. సో ఇండియాలో మనకి 2 types ఆఫ్ రెయిన్స్ అనేటివి ఉంటాయి, దాంతో రిఫర్ అయి ఉంటుంది మాన్సూన్స్ ఇన్ ఇండియా అనేది. ఇన్ ఇండియా ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ జూన్ అండ్ కంటిన్యూస్ ఆఫ్టర్ ఆగస్ట్. సో జూన్ మిడిల్లో రెయిన్ అనేది స్టార్ట్ అయ్యి ఆగస్ట్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ద స్కై రిమైన్స్ మోస్ట్లీ క్లౌడీ. సో ఈ రెయినీ సీజన్లో ఎక్కువగా మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ క్లౌడీ స్కైయే కనిపిస్తుంది మనకి. ద హీట్ ఆఫ్ ద సన్ రేస్ రైసెస్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్. Then water starts evaporating and fills vapor in the atmosphere which forms clouds that give us rain. సో క్లౌడ్స్ ఎలా ఫామ్ అయినాయి ఇంతకుముందే చూసాం కదా, ఆ క్లౌడ్స్ మనకి రెయిన్ అనేది ఇస్తుంది. అంటే వాటర్ అనేది సన్ రేస్ ద్వారా హీట్ అయ్యి వాటర్ వేపర్లా మారి పైకి వెళ్ళి కండెన్స్ అయ్యి క్లౌడ్స్ లాగా మారి మళ్ళీ రెయిన్ రూపంగా ఎర్త్ మీదకే వస్తుంది. ఓకే, ఇండియా ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై 2 seasons ఆఫ్ రెయిన్స్ అకంపెయిన్డ్ బై సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఫ్రమ్ జనవరి టు జూలై. సో ఈ జనవరి నుంచి జూలై వరకు అండ్ ఆల్సో అక్టోబర్, సెప్టెంబర్, డిసెంబర్లో కూడా మనకి గాలులు అనే వాటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా 2 seasons ఆఫ్ రెయిన్స్ అనేటివి ఉంటాయి ఇండియాలో. ఓకే, అదేంటో ఇప్పుడు చూద్దాం. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, సో నైరుతి ఋతుపవనాలు అంటాం వీటిని. మీన్ మంత్లీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ జూలై 286.5 millimeters ఈజ్ ద హైయెస్ట్ అండ్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 24.2% ఆఫ్ ద యాన్యువల్ రెయిన్ఫాల్ విచ్ ఈస్
1182.8 mm. ఏంటంటే మనకి ఇక్కడ జూలైలో పడే రెయిన్ఫాల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మన వాటర్ బాడీస్కి ఎక్కువ పర్సంటేజ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఎంత పర్సంటేజ్? 24.2%. యాన్యువల్ రెయిన్ఫాల్లో 24.2% అనేది జూలై రెయిన్ఫాల్ వల్ల వస్తుంది మనకి. అంటే 1182.8 mmలో 286.5 mm రెయిన్ఫాల్ అనేది జూలైలోనే పడుతుంది. ఓకే, ద మీన్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ఆగస్ట్ ఈజ్ స్లైట్లీ లోవర్ అండ్ కంట్రిబ్యూట్స్ 21.2% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్. సో ఆగస్ట్లో పడే రెయిన్ఫాల్ అనేది జూలై కంటే కొంచెం తగ్గుతుంది, 21.2% యాన్యువల్ రెయిన్ఫాల్లో ఇస్తుందన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ జూన్ అండ్ సెప్టెంబర్ రెయిన్ఫాల్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ అండ్ కాంట్రిబ్యూట్ 13.8% అండ్ 14.2% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ రెస్పెక్టివ్లీ. సో యాన్యువల్ రెయిన్ఫాల్లో జూన్లో పడే వర్షాలు 13.8% ఇస్తాయి అండ్ సెప్టెంబర్లో పడే వర్షాలు 14.2% ఇస్తాయి. ఓకే, ద మీన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ 877.2 mm కాంట్రిబ్యూట్స్ 74.2% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్. సో జూలై నుంచి మనం చూసిన ఈ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో, రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఇదంతా కలుపుకొని యాన్యువల్ రెయిన్ఫాల్లో 877.2 mm రెయిన్ఫాల్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్తుందన్నమాట. ఓకే, సో 74.2% ఆఫ్ రెయిన్ఫాల్, యాన్యువల్ రెయిన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే ఉంటుంది. సో మెయిన్ వర్షాకాలం సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి, అంటే నైరుతి ఋతుపవనాలు. ఓకే, సో ఈ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోండి. 74.2% ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ గివెన్ బై సౌత్ వెస్ట్ మాన్సూన్. The onset of the southwest monsoon normally starts over the Kerala coast, the southern tip of the country, by 1st June. సో 1st June వరకే మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేటివి కేరళ కోస్ట్లో స్టార్ట్ అవుతాయి. అడ్వాన్సెస్ అలాంగ్ ద కొంకన్ కోస్ట్ ఇన్ ఎర్లీ. సో కేరళ నుంచి మెల్లగా కొంకన్ కోస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, జూన్ అండ్ కవర్స్ ద హోల్ కంట్రీ బై మిడిల్ ఆఫ్ జూలై. సో జూన్లోనే ఈ కేరళ కోస్ట్ నుంచి కొంకన్ కోస్ట్కి వెళ్ళి జూలై మిడిల్ వరకు మొత్తం కంట్రీని కవర్ చేస్తాయి నైరుతి ఋతుపవనాలు అనేటివి. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ అకర్స్ ఎ వీక్ ఎర్లియర్ ఓవర్ ఐలాండ్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సో ఇప్పుడు మనకి కేరళ కోస్ట్లో అకర్ అవ్వకముందు ఒక వీక్ ఎర్లియర్గానే ఈ బే ఆఫ్ బెంగాల్ ఐలాండ్స్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ద మాన్సూన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్లోబల్ అండ్ లోకల్ ఫినామినా లైక్ ఎల్ నీనో, నార్థన్ హెమిస్ఫియర్ టెంపరేచర్, సీ సర్ఫేస్ టెంపరేచర్స్, స్నో కవర్ ఎక్సెట్రా. సో ఈ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్గా కానివ్వండి, లోకల్ ఫినామినాస్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎలాంటివి? ఎల్ నీనో కానివ్వండి, నార్థన్ హెమిస్ఫియర్ లైట్స్ అనేటివి ఉంటాయి, ఆ టెంపరేచర్స్ ద్వారా కానివ్వండి, లేదా సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ద్వారా కానివ్వండి, స్నో కవర్ అంటే హిమాలయాస్లో మొత్తం స్నో అనేది ఉంటుంది కదా, సో దాని ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మాన్సూన్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే, ద మాన్సూన్ రెయిన్ఫాల్ ఆసిలేట్స్ బిట్వీన్ యాక్టివ్ స్పెల్స్ అసోసియేటెడ్ విత్ వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ ఓవర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఆ రెయిన్ఫాల్ అనేటివి ఎక్కువగా చేంజ్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద కంట్రీ. ఓకే, హెవీ రెయిన్ఫాల్ ఇన్ ద మౌంటైన్స్ క్యాచ్మెంట్ అండర్ బ్రేక్ కండిషన్స్ రిజల్ట్ ఇన్ ఫ్లడ్డింగ్ ఆఫ్ ద ప్లేన్స్. సో మౌంటైన్స్లో హెవీ రెయిన్ఫాల్ అయిందనుకోండి, అక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా మళ్ళీ ప్లేన్స్కే వెళ్తుంది. ఓకే, సో ఆ ప్లేన్స్ మొత్తం కూడా ఫ్లడెడ్ అయిపోతాయి ఒకవేళ మౌంటైన్స్లో ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అనేది అవుతాయి. సైక్లానిక్ సిస్టమ్స్ ఆఫ్ లో ప్రెషర్ కాల్ మాన్సూన్ డిప్రెషన్స్ ఆర్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ విత్ యావరేజ్ ఫ్రీక్వెన్సీ అబౌట్ 2 to 3 per month అండ్ మూవ్ ఇన్. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి సైక్లానిక్ సిస్టమ్స్ అనేటివి లో ప్రెషర్ని కూడా క్రియేట్ చేస్తాయి, వీటిని మనము మాన్సూన్ డిప్రెషన్స్ అంటాం. ఓకే, ఈ మాన్సూన్ డిప్రెషన్స్ అనేటివి బే ఆఫ్ బెంగాల్ నార్థన్ పార్ట్లో మనకి యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 to 3 per monthలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇవి ఏ నార్త్వర్డ్ అండ్ నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, బ్రింగింగ్ వెల్ డిస్టర్బ్డ్ రెయిన్ఫాల్ ఓవర్ ద సెంట్రల్ అండ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వీటి ద్వారా ఈ డిప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నార్థన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో రెయిన్ఫాల్ అనేది కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, the SW monsoon generally starts withdrawing from Rajasthan by 1st September and from northwestern part of India by 15th September. సో ఇది విత్డ్రా అవ్వడం అంటే మళ్ళీ తిరిగి రావాలి కదా గాలులు అనేటివి. సో అది ఎప్పుడు వస్తుంది? 1st సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుంది రాజస్థాన్ ప్రాంతం నుంచి. ఓకే, అండ్ అలాగే రాజస్థాన్ మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది కదా, సో ఆ నార్త్ వెస్టర్న్ పార్ట్ మొత్తం కూడా ఈ గాలులు అనేటివి 15th సెప్టెంబర్ వరకు విత్డ్రా అయిపోతాయి. ఓకే, ఇట్ విత్డ్రాస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ బై 15th October. సో కంట్రీ మొత్తంలో కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేటివి 15th October వరకు విత్డ్రా అవుతాయి. ఓకే,
ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై నార్థర్లీ కాంటినెంటల్ ఎయిర్ ఫ్లో కాల్డ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈశాన్య ఋతుపవనాలతో రిప్లేస్ అవుతాయి. ఓకే, ద రిట్రీటింగ్ మాన్సూన్ విన్స్ కాస్ ఒకేషనల్ షవర్స్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. సో ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి రిట్రీట్ అయ్యేటప్పుడు అంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ తమిళనాడులో ఉన్న ఈస్ట్ కోస్ట్లో వర్షాలు అనేటివి పడుతూ ఉంటాయి. ఓకే, మీరు చూసుకున్నట్టయితే కేరళలో స్టార్ట్ అయ్యి మొత్తం కంట్రీ కవర్ చేసుకుంటూ మళ్ళీ లాస్ట్లో తమిళనాడులో ఎండ్ అయ్యాయి. ఓకే, సో వన్స్ అది ఎండ్ అయిపోయిన తర్వాత మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది వస్తుంది, ఈశాన్య ఋతుపవనాలు. సో ఇక్కడ చూసుకుంటే పోస్ట్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆర్ రిట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ ఈజ్ అ ట్రాన్సిషన్ సీజన్ అసోసియేటెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్లీ విండ్ రిజిమ్ ఓవర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మన ఇండియా అనేది సబ్ కాంటినెంట్ మీకు అందరు తెలిసిన విషయమే. ఇందులో చూసుకున్నట్టయితే ఈ ఈశాన్య ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వాటినే పోస్ట్ మాన్సూన్ ఋతుపవనాలు అని కూడా అంటాం. అంటే ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు అయిపోయిన తర్వాత వస్తున్నాయి కాబట్టి పోస్ట్ మాన్సూన్ అంటాం. అలాగే రిట్రీటింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని కూడా అంటాం. సో ఇది మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వస్తాయి. సో ట్రాన్సిషన్ సీజన్ అనమాట ఇది. ఓకే, అది కూడా నార్త్ ఈస్టర్న్ పార్ట్ నుంచి వచ్చిన ఈ విండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా క్రియేట్ అవుతాయి. ఓకే, meteorological subdivisions of coastal Andhra Pradesh, Tamil Nadu, Kerala and South Interior Karnataka receive good amounts of rainfall, accounting for about 35% of their annual total rainfall in these months. So ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఈ కోస్టల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మరియు తమిళనాడులో అండ్ కేరళలో అండ్ అలాగే కర్ణాటకకి సంబంధించిన సౌత్ ఇంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, ఇది 35% రెయిన్ఫాల్ అనేది ఇస్తుంది ఈ మంత్స్లో. మనకి ఏ మంత్స్ అవి? అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. ఓకే, మెనీ పార్ట్స్ ఆఫ్ దిస్ రీజియన్ ఆర్ ఎఫెక్టెడ్ డ్యూ టు స్టార్మ్స్ ఫార్మింగ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో బే ఆఫ్ బెంగాల్ దగ్గర స్టార్మ్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో చాలా పార్ట్స్ కూడా వీటి ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఏంటి, రెయినీ సీజన్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే వస్తుంది. తర్వాత రెయినీ సీజన్ కాకపోయినా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల రెయిన్స్ అనేటివి పడతాయి కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఓకే, లార్జ్ స్కేల్ లాసెస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ అకర్స్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్, స్ట్రాంగ్ విండ్స్ అండ్ స్టార్మ్ సర్జెస్ ఇన్ ద కోస్టల్ రీజియన్స్. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జనరల్గా రెయినీ సీజన్ కాదు కాబట్టి అయినా రెయిన్స్ అనేటివి పడుతున్నాయి కాబట్టి లైఫ్ లాస్ ఉండొచ్చు, ప్రాపర్టీ లాస్ ఉండొచ్చు, హెవీ రెయిన్ఫాల్ వల్ల, స్ట్రాంగ్ విండ్స్ వల్ల మనకి అగ్రికల్చర్ అనేది కూడా పాడవచ్చు. ఓకే, ఇన్ ఇండియా వీ గెట్ 3 to 4 months ఆఫ్ రెయిన్ఫాల్. వెల్స్, లేక్స్, పాండ్స్, రిజర్వాయర్స్ ఆర్ ఫిల్డ్ విత్ రెయిన్ వాటర్ అండ్ యూస్డ్ ఫర్ అగ్రికల్చర్. సో ఇండియాలో మనకు ఆల్రెడీ తెలుసు రెయినీ సీజన్ అనేది 3 to 4 months ఉంటుంది, విచ్ ఆర్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, నైరుతి ఋతుపవనాలు. సో వీటి ద్వారానే మనకి వాటర్ సప్లై అనేది ఉంటుంది. ఓకే, అది అగ్రికల్చర్కి కానివ్వండి, లైఫ్ స్టాక్కి కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్కి కానివ్వండి, వేటికి కానివ్వండి. ఓకే, sometimes heavy rainfall and inadequate rainfall destroys the crops, property etc. సో ఈ రెయినీ సీజన్లో కూడా హెవీ రెయిన్ఫాల్స్ అనేటివి పడితే క్రాప్స్ అనేటివి డిస్ట్రాయ్ అయిపోతాయి. అలాగని మొత్తానికి రెయిన్ అనేది పడకపోయినా సరే క్రాప్స్ డిస్ట్రాయ్ అవుతాయి. సో అగ్రికల్చర్కి కానివ్వండి, ప్రాపర్టీ లాస్కి కానివ్వండి, హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ అండ్ ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్, డ్రాట్స్ అనేటివి ఇబ్బంది కలిగించవచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. మనకి ఇందులో కాన్సెప్ట్స్ అనేటివి చూసాము. విండ్స్ అంటే ఏంటి, విండ్ డైరెక్షన్ ఏంటి, విండ్ స్పీడ్ ఏంటి, క్లౌడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఆల్టిట్యూడ్ షేప్స్ ద్వారా, అండ్ అలాగే ఏ క్లౌడ్స్లో రెయిన్ఫాల్ అనేది ఉంటుంది, ఏ క్లౌడ్స్లో ఉండదు, అండ్ ఆల్సో మాన్సూన్స్ ఇన్ ఇండియా గురించి కూడా చూసాము. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో యాజ్ యూజువల్ ఇవాళ క్లాస్ మొత్తం కూడా మీకు నోట్స్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ఇవాల్టి క్లాస్ తోటి మనకి ఈ వీక్లో సంబంధించిన అన్ని అప్లోడ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీక్ నుంచి ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ క్లాసెస్ అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.